నమస్తే VTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే మాడుగుల నియోజకవర్గం ఎంపీటీసీలు జడ్పీటీసీలతో భేటీ అయిన వైఎస్ జగన్. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యలోకి వచ్చాడు ఆయన కూడా. నేటి రాజ్యసభ సభ్యుడేనా? మంచి రోజు ఇప్పుడు లాస్ట్ రేపు మంచి రోజు కాదు, ఇవాళ మంచి రోజు కంటే ముందు సెట్టింగ్ చేయండి సార్. ఆచే కూడా పెట్టావు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక సెట్ రెండో సెట్ ఇస్తాను. అదొకటి చూసుకుంటా. విశాఖపట్నంలో స్థానిక సంస్థ నియోజకవర్గం నుండి అనాథ వల్ల చనిపోయిన శ్రీనివాసరావు గారి అనంత వల్ల 11/3/2024 ఖాళీన స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన బొత్స సత్యనారాయణ అని నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తూ సత్యనిష్టాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.
ఎలక్షన్ ఇన్సెంటివ్ అన్నీ కూడా ప్రపోజ్ చేస్తాను ఇస్తాను. హ్యాండ్ ఓవర్ చేసాను. ఎస్ సార్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ ఏ మాకు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతుందని తన కొడుకును అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి ఈ దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి మీరు జైల్లో త్వరలోనే పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న వారికి హోంమంత్రి మంగళపూడి అనిత శుభవార్త చెప్పారు. 16 సబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం స్టేట్ మొత్తం మీద. మాక్సిమం అన్ని సబ్జెక్ట్స్లోనే కూడా ఫెసిలిటీస్ కొంత అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి. బట్ అన్నిటికీ ఎక్కడెక్కడైతే ఫెసిలిటీస్ లేవో సబ్జెక్ట్స్లో కానీ సెంట్రల్ జైల్స్లో కానీ మిగతా జైల్స్లో కానీ వాటన్నిటికీ కూడా ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. ప్రపోజల్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాని మీద ఒక రివ్యూ చేసుకుని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వాటన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇస్తాం. టౌన్ పోలీస్ స్టేషన్ కోసం శంకుస్థాపన చేశారు గతంలో. దాన్ని మళ్ళీ కడతారా లేదా మళ్ళీ చేస్తారా? శంకుస్థాపన చేశారు కాబట్టి కంపల్సరీ కట్టాలి. మేము ఇంతకు ముందు గవర్నమెంట్ లాగా వాళ్ళు కడితే మేము ఆపే పరిస్థితి అయితే ఉండదు. అటువంటిది ఏమీ లేదు. డెఫినెట్గా అభివృద్ధి అన్నది నిరంతరాయంగా ముందుకెళ్ళాలి, కానీ అక్కడ కూడా బ్రేక్ రాకూడదు. లాస్ట్ మన గవర్నమెంట్ చూస్తే 2019లో 24 పరిస్థితి ఏమైందంటే 2019 ఎలక్షన్కి ముందు ఏ కార్యక్రమాలు జరిగినాయో అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడితోనే స్టాప్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళాలంటే కనీసం చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఆపేసి చిన్న చిన్న రోడ్లు కూడా ఆపేసే పరిస్థితి మనం అందరం కూడా చూసాం. కానీ డెఫినెట్గా ఈ గవర్నమెంట్ అలా కాదు. కంపల్సరీగా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్స్ అట్ ద సేమ్ టైం పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఈ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అన్ని పరిశీలిస్తాం. మీకు విషయం ఏంటంటే పాపం పోలీసులు ఇప్పుడు వీక్లీ ఆఫ్ గురించి ఆలోచించే పరిస్థితులు లేరమ్మా. కనీసం మా డ్యూటీలు మేము గౌరవంగా చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు అన్న తృప్తితో ఉన్నారు ఈరోజు పోలీసులు. కావాల్సిన మేము లేని సమక్షంలో పోలీసులు ఈరోజు మాట్లాడుకోండి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈరోజు మేము కాకి చొక్కాకి న్యాయం చేసేటట్టుగా మా పని మేము చేసుకుంటున్నాం. ఇంతకుముందు పరదాలు కట్టడానికి, చెట్లు కొట్టడానికి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇళ్ళ దగ్గర కాపలా కాయడానికే మా ఉద్యోగాలన్నీ సరిపోయినాయి. కానీ ఈరోజు కంపల్సరీగా మా కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టుగా, పోలీస్ అంటే గర్వపడేటట్టుగా ఈరోజు మా పనులు మేము చేసుకుంటున్నాం, మా వృత్తి మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి చాలా గర్వంగా ఉన్నారు. వాళ్ళు చేసి ఏ డిమాండ్స్ అనేది ఒక విషయం చెప్తున్నారంటే పోలీస్ వెల్ఫేర్ కూడా మాకు మెయిన్ ఎజెండానే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు పనిచేయమంటే చేయగలరు. కానీ లాస్ట్ గవర్నమెంట్ లాగా వాళ్ళని ఎట్టి చాకరీ చేయించుకునే పరిస్థితిలో అయితే ఈ గవర్నమెంట్ లేదు. కొత్త రిక్రూట్మెంట్స్ ఇస్తామండి. మీకు లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఎలక్షన్ ముందు ఏదో స్ట్రెంట్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు, అది కూడా కోర్టులోకి వెళ్ళింది. ఈ రోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమీ జరగలే. డెఫినెట్గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 20,000 మంది పోలీసులు స్కార్సిటీ ఉంది. వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా వాటిని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళందరినీ కూడా నియామకాలని పూర్తి చేసే కార్యక్రమానికి మేము మేడం గారు, ఊళ్ళో ఆర్భాటంగా సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. ఏంటండి సిసిఎస్ పోలీస్ స్టేషన్ అది మూతేశారు. పుష్కరాల టైంలో ఓపెన్ చేశారు. పుష్కరాల టైంలో పుష్కరాలు అయిపోయాక
బెంగళూరు నుండి గన్నవరం చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్న విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయనకి తెలుసు. అమ్మా ఏదైనా సంఘటన జరిగితే ప్రభుత్వమే ఆదుకోవాలి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు. కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు. వాళ్ళకు పాపం అభం శుభం తెలియని వయసు, తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి కోరేది, మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా బేషజానికి పోకండి. ఆ 36 కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి. కొంత తనపైన నమోదైన కేసుపై స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేంద్ర. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆ పిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవన్నీ నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి
చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి. ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంటరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్లు వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. పార్కు ఒకటి తీసుకోవాలి వద్దంటలేండి. నేనే కట్టిస్తా అని చెప్పిన, నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను. ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు. వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? డిపార్ట్మెంట్తో చేయించండి. డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటాను పోయి. ప్రైవేట్ వాడు ఎట్లా కూర్చొని కట్టిస్తాడు? వానికి ఏం అధికారం? అదే ల్యాండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్లో బాజాప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకుని శ్రీ 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 వరహాలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.